జనసేన అధికార ప్రతినిధి శివపార్వతి గారి దగ్గరికి వెళ్ళాం. శివపార్వతి గారు, సో రేపు ఎలాగూ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హైదరాబాద్లో సమావేశం కాబోతున్నారు. ఆల్రెడీ హైదరాబాద్లో ఆ వేడుక ఆ సంబరం మొదలైంది. మొత్తం జూబ్లీహిల్స్ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారిని స్వాగతిస్తూ పెద్ద పెద్ద హోర్డింగ్స్ వచ్చేసినాయి. తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో కూడా కళొచ్చింది. అంటే ఇన్ఫ్యాక్ట్ ఒక పాజిటివ్ వైబ్ అయితే క్రియేట్ అయింది. ఇక్కడ రెండు రకాల కథనాలు నేషనల్ మీడియాలో వస్తున్నాయి. ఏంటంటే గురు శిష్యుల భేటీ అని ఒక కథనం. గురు శిష్యులు అయినప్పటికీ కూడా ఏంటంటే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా రెండు పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళుగా వాళ్ళ భేటీలో రాష్ట్రాల అంశాలే తెర మీదకి వస్తాయి, కానీ ఆ బంధం అయితే ఎక్కడ కనపడదు. ఇద్దరు కూడా ష్యూర్డ్ పొలిటీషియన్సే కాబట్టి వారి వారి రాష్ట్రాల ప్రయోజనాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గేది ఉండదు. దేశం మొత్తం ఆసక్తిగా చూస్తోంది. జనసేన ఎలా చూస్తోందండి? అలయన్స్ పార్ట్నర్ ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి డివి శ్రీనివాస్ గారికి, ప్రేమ్ కుమార్ గారికి, అలాగే తెలుగుదేశం సోదరుడికి, అలాగే ఆవిడ సుజాత గారికి అందరికి గుడ్ మార్నింగ్ అండి. అలాగే 99 వీక్షకు కూడా గుడ్ మార్నింగ్. జనసేన ఎప్పుడు రెండు రాష్ట్రాలు బాగుండాలి, రెండు రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినకుండా ఉండాలి, ఇద్దరికి ఉపయోగకరంగా ఉండాలి, ఈ మీటింగ్ సఫలీకృతం అవ్వాలి, ఇద్దరి మధ్య ఉన్న ఏవైతే తెలుగు రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ఇంకా తేలని విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక మంచి పరిష్కార మార్గంతో ముందుకెళ్లేలాగా ఇద్దరు మ్యూచువల్ గా డెవలప్మెంట్ చేసుకునేలాగా రాష్ట్రాన్ని అలాంటి నిర్ణయాలు తీసుకోవాలని జనసేన కోరుకుంటుంది. ఎప్పుడు గొడవలు పడాలి, కొట్లాటలు పెట్టుకోవాలని ఎప్పుడు జనసేన అనుకోదు. దేశంలో అన్ని రాష్ట్రాలు బాగుండాలి, మన దేశం బాగుండాలి అనుకుంటాం కాబట్టి సో మన తెలుగు రాష్ట్రమైన పక్కనే ఉన్న నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే అండి, ఒకవేళ మీ ఎజెండాలో ముఖ్యమంత్రుల ఎజెండాలో మిస్ అయిన అంశాలు ఏమన్నా ఉప ముఖ్యమంత్రిగా మీ పార్టీ అధ్యక్షులు వారు ప్రస్తావన చేస్తారు. ఎందుకంటే అక్కడికి మల్లు భట్టి విక్రమార్క గారు కూడా వస్తున్నారు, నాకు తెలిసి ఉన్న ఇన్ఫర్మేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి. అలాగే ఇక్కడి నుంచి ఓన్లీ ముఖ్యమంత్రుల సమావేశమైనా ఉప ముఖ్యమంత్రి కూడా మర్యాదపూర్వకంగా వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? దానికి సంబంధించి మీకు ఏమైనా సమాచారం ఉందా? ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి ఖచ్చితంగా అక్కడ ఉంటారు. అంటే కాంగ్రెస్ పార్టీ పెట్టిన విచిత్రమైన నిబంధన, రేవంత్ రెడ్డి గారు ఎక్కడ వెళ్ళినా ఆయన వెంబడి మల్లు భట్టి విక్రమార్క గారు ఉండాలి. అదే కాంగ్రెస్ పార్టీ నిబంధన ఏమో మరి ఇక్కడ మాకైతే సమాచారం రాలేదండి. వస్తే ముందుగానే ప్రెస్ నోట్ వస్తుంది, రేపు మీటింగ్ లో పాల్గొనబోతున్నారు ఉప ముఖ్యమంత్రి గారు అని షెడ్యూల్ వస్తుంది. అయితే ఇంకా రాలేదు కాబట్టి దాని గురించి అవగాహన లేదు మాకైతే, మా నోటీస్ కి ఇంకా రాలేదు. సో ఒకవేళ మేబీ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, పాల్గొనవచ్చు, పాల్గొనకపోవచ్చు, తెలియదు. అంటే పాల్గొనకపోయినా మా అభిలాష ఒకటే, రెండు రాష్ట్రాలు బాగుండాలి, ఇద్దరు గొడవలు పడే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. నీళ్ల పంచాయతీలు తెగే అవకాశం ఉంది. అంటే ఓవర్ నైట్ అయిపోతుందని నేను అంటలేదు, కానీ కనీసం ఒక ప్రయత్నం జరుగుతుందా అని రెండు తెలుగు రాష్ట్రాల మధ్య. ఎందుకంటే అది మేజర్ సమస్య అండి అది. గతంలో కూడా కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి గారు భేటీ అయ్యారు, భోజనం చేసి వచ్చారు. ఆయన ఏదో పలావ్ పెట్టారు, ఈయన ఏదో ఒక మంచి బొకే ఇచ్చి శాల్వాలు కప్పుకొని ఇద్దరు ఆలింగనం చేసుకొని ఒకళ్ళొకళ్ళు కూర్చొని యోగక్షేమాలు మాట్లాడుకొని వచ్చారు. మరి రాష్ట్ర ప్రయోజనాలు మాట్లాడారో లేదు, ఇంట్లో మాట్లాడారంటే నమ్మశక్యం కాదు. ఇంట్లో కలవడం తప్పితే ఏ రోజు పార్టీ ఆఫీస్ లోనో లేకపోతే ఒక మీటింగ్ హాల్లోనో అందరి సమక్షంలోనో కూర్చొని ఒక చర్చించిన పాపాన నేను ఎప్పుడు ఈ గత 5 ఏళ్లలో ఎప్పుడు చూడలేదు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారికి కేసీఆర్ గారికి ఉన్న మధ్య గొడవల వల్ల వాళ్ళు సఫలీకృతమైన చర్చలు జరిగే అవకాశాలు లేవు. చర్చలు జరిగే అవకాశాలే లేవు. ఇంకా సఫలీకృతం అవుతాయా విఫలం అవుతాయా తర్వాత సంగతి. ఎందుకంటే ఓటుకు నోటు కేసులో అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళిద్దరి మధ్య వారు జరిగేది, కోల్డ్ వార్ జరిగేది. అక్కడి నుంచి ఉన్న బలంగా ఆంధ్రాకి రావడం, అన్ని ఇక్కడే అసెంబ్లీ ఏర్పాటు చేయడం, ఇవన్నీ జరిగాయి. సో అప్పుడున్న సిచ్యువేషన్ లో అప్పుడు కుదరలేదు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి కేసీఆర్ గారికి మంచి సంబంధాలు ఉన్నాయి, బాగా బిర్యానీ తినే సంబంధాలు ఉన్నాయి. అయినా కూడా ఏవో రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన మాట్లాడినట్టు ఇలాంటి చర్చలు పెట్టినట్టు మేమేమి చూడలేకపోయాం. తర్వాత ఇప్పుడు ఇక థర్డ్ టర్మ్ లో మళ్ళీ సిపిఎన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాల గురించి, విభజన హామీల గురించి, మనకు రావాల్సిన విషయాల గురించి తేల్చుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా తేల్చుకొని తీరాలి. కాబట్టి ఇప్పుడు మీటింగ్ అనేది అనివార్యం, ఇద్దరికి రెండు రాష్ట్రాలకు అనివార్యం. ఎందుకంటే కూర్చొని మరి మాట్లాడుకోవాలి కదా.
విభజన హామీలో మనకు రావాల్సిన నిధులు చాలా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం నుంచి. వాళ్ళు మాకు రావాలంటున్నారు, మనం మనకు రావాలంటున్నారు. అలాగే నీళ్ల దగ్గర కూడా గొడవలు జరుగుతున్నాయి ప్రజెంట్. సో ఇలాంటి సిచ్యువేషన్ లో కూర్చొని మాట్లాడుకుంటే ఎంతటి సమస్యనైనా పరిష్కారం ఉంటది కాబట్టి, సో సామరస్యంగా మాట్లాడుకోవడానికి అవకాశంగా రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేసి గతంలో పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి, వాళ్ళిద్దరికి ఒక ర్యాపో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ చర్చలు సఫలీకృతం అవుతాయని నేనైతే అనుకుంటున్నాను. రైట్ అండి. ఒకసారి ఎందుకంటే ఇద్దరు ఒకళ్ళ గురించి వాళ్ళకి పూర్తి అవగాహన ఉంది కాబట్టి, రెండు రాష్ట్రాల మీద ఇద్దరు ఎవరి రాష్ట్రాన్ని వాళ్ళు డెవలప్ చేసుకోవాలనే తపన ఉంది కాబట్టి, ఇద్దరు కలిసి ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్, ఒకరు తగ్గడం, ఒకరు పెరగడం, ఒకరు పెరగడం, ఒకరు తగ్గడం, ఇలాంటి విషయాల్లో కూడా సామరస్యంగా కూర్చొని మిగతా వాళ్ళ రాష్ట్ర ప్రతినిధులతో కూడా ఒక కన్క్లూజన్ తీసుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసం ఖచ్చితంగా మంచి చర్చలు అయితే జరుపుతారని నేను విశ్వసిస్తున్నాను. రైట్ అండి. జనసేన ఒకసారి తరఫున వైఎస్ఆర్సీపీ సుజాత గారు అలాగే టీడీపీ మొక్క ఆనంద్ సాగర్ గారు ఇద్దరు జాయిన్ అయ్యారు. ముందు సుజాత గారి దగ్గరికి వెళ్దాం. పాలకపక్షం కాబట్టి టీడీపీ చివరిలో మాట్లాడతారు. సుజాత గారు, ఇటువంటి సన్నివేశాలు గడిచిన 5 ఏళ్ళలో మనం చూడాల. మనం వెళ్ళామా ఢిల్లీ, వెంకటేశ్వర బొమ్మ ఇచ్చామా, లడ్డు ప్రసాదం ఇచ్చామా, వచ్చామా, ఇవే డీటెయిల్డ్ డిస్కషన్స్ క్యారీ అవుట్ అయినట్టు కానీ, వాళ్ళు కేంద్ర మంత్రులు రెస్పాండ్ అయిన విధానం కానీ ఈ స్థాయిలో